హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అనుష ఎండాకాలం వచ్చేసింది కదండి మన బాడీ అంతా వేడిగా అనిపించడం కళ్ళు మంటలు అనే సమస్య తరచుగా చూస్తూ ఉంటాం జనరల్గా మనకు కళ్ళు మంటలు వచ్చినప్పుడు ఎక్స్టర్నల్గా ఐస్ అప్లై చేయడం కానీ లేకపోతే కీరా పెట్టుకొని పడుకోవడం కానీ ఇలాంటివి చాలామంది చేస్తూ ఉంటారు కానీ ఆయుర్వేదంలో మంచి మూలికల ద్వారా మన ఇంటర్నల్గా కంటికి సంబంధించిన సమస్యలకి చెక్ పెట్టడానికి 2 చూర్ణాలు అందుబాటులో ఉన్నాయి మరి ఈ ఇంగ్రీడియంట్స్ ఏంటి తయారు చేసుకునే విధానం ఏంటి మనతో పాటు ఉన్న ప్రముఖ ఆయుర్వేదిక్ ఐ స్పెషలిస్ట్ డాక్టర్ సుచిత చెల్లా గారు ఉన్నారు మేడంతో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే అను ఎలా ఉన్నారు నేను ఫైన్ నువ్వు ఎలా ఉన్నావు నేను చాలా బాగున్నాను థ్యాంక్ యూ సో మచ్ సో జనరల్గా నేను చెప్పినట్టే మనకి ఐ స్ట్రెయిన్ అయినప్పుడు మనం ఈ కీరాని పెట్టుకుంటూ ఉంటాం రాత్రిపూట కీరాను అప్లై చేస్తాము లేకపోతే ఐస్ క్యూబ్స్తో రబ్ చేస్తూ ఉంటాం ఏదైనా సరే ఎక్స్టర్నల్ అప్లికేషన్ అనేది కొంతవరకే ఉంటుంది కదా మేడం టెంపరీ రిలీఫే కానీ ఇంటర్నల్గా మనకి మీరు మన ఆయుర్వేదంలో మంచి మంచి ఋషుల నుంచి ఇవన్నీ వచ్చాయి కొన్ని మూలికల ద్వారా మనం పౌడర్స్ అందుబాటులో ఉన్నాయని చెప్పుకొస్తున్నారు కదా సో అదేంటి ఒకసారి వివరించండి నార్మల్గా కళ్ళు అనేవి ఎండాకాలం మనకి చాలా మంటగా అనిపిస్తాయి ఎందుకంటే బయట వేడి పెరగడమే కాకుండా మన బాడీలో కూడా హీట్ అనేది పెరుగుతూ ఉంటుంది సో కాబట్టి కళ్ళు అనేవి ఎప్పటికీ కూడా బాగా మండుతూ ఉంటాయి కాబట్టి మనకు అనిపిస్తుంది కొంచెం చల్లగా ఉండడానికి ఏదైనా చేయాలి అని సో దాంట్లో మనం ఇంటర్నల్గా తీసుకునే దాంట్లో ఇది ఒక టాబ్లెట్ అనమాట ఇది ఈజీగా చేసుకోవచ్చు అండ్ దీంట్లో ఉన్నాయి ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్ కానీ ఇవి లోపటి నుండి బ్లడ్ని ప్యూరిఫై చేయడం ద్వారా ఒంట్లో ఉన్నటువంటి వేడిని కూడా తగ్గించడం ద్వారా ఫస్ట్ మోషన్ ఫ్రీ అవుతుంది అండ్ సెకండ్ వచ్చేసి కళ్ళు చాలా చల్లగా అనిపిస్తాయి సో ఎవరికైతే కళ్ళు మండుతూ ఉంటాయో కళ్ళు ఎర్రగా అవుతూ ఉంటాయో కొంతమంది పిల్లలకి ఏంటి అంటే కళ్ళు అంతా ఎర్రగా అయిపోయి దురదలు రావడము అండ్ ఊరికే నలుపుతూ ఉంటారనమాట దానివల్ల సైట్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి వాళ్ళకి సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే సైట్ ప్రాబ్లం ఏమో అని చెప్పేసి హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ స్పెడ్స్ మారుస్తూ ఉంటారు కానీ ఈ ఇంటర్నల్ ప్రాబ్లం అనేది వాళ్ళకి పోదు సో ఎప్పుడైతే వాళ్ళకి ఆ కన్ను దురద కన్ను రెడ్నెస్ అనేది తగ్గుతుందో అప్పుడు సైటు తగ్గుతుంది అండ్ కన్ను ప్రాబ్లం కూడా తగ్గుతుంది సో అలాంటిదే ఇదనమాట ఇది వచ్చేసి సోనాముఖి నార్మల్గా దీన్ని మనం లాక్సేటివ్గా వాడతాము సో ఈ సోనాముఖి ఆకుని చాలా మందికి తెలుసు దీన్ని లాక్సేషన్ కోసం వాడతాం అంటే మోషన్ సోనాముఖి ఆకులు ఉన్నాయి చాలా మంది ఆంధ్ర సైడ్ ఏం చేస్తారంటే రసం పెట్టుకున్నప్పుడు మనం కరివేపాకు లాగా ఈ సోనాముఖి ఆకులను వేస్తూ ఉంటారు సో దానివల్ల వాళ్ళకి నార్మల్ గానే మోషన్ ఫ్రీ అవుతుంది అయితే దీనికి మనకి తెలియని బెనిఫిట్ ఏంటి అంటే ఇది బ్లడ్ ని బాగా ప్యూరిఫై చేస్తుంది నార్మల్ గా సో అండ్ మోషన్ ని కూడా ఫ్రీగా చేస్తుంది పేగులను కూడా శుభ్రపరుస్తుంది ఓకే ఇది కన్ను ప్రాబ్లమ్స్లో మనం చాలా వరకు మోషన్ ఫ్రీ ఉండడానికి ఈ సోనాముఖిని వాడుతూ ఉంటాం అండ్ ఇది వచ్చేసి కరక్కాయ నార్మల్ కరక్కాయ కాకుండా దీన్ని మనం నేతిలో వేయించుతాం అంటే కరక్కాయలను ఫస్ట్ తీసుకొని నేతిలో వేయించిన తర్వాత ఇలా పౌడర్ చేసుకుంటాం సో ఇది నేతిలో వేయించడం వల్ల దీనికి కొంత స్నిగ్ధత్వం అంటాం అంటే వాతాన్ని తగ్గించే గుణము అండ్ కంటికి కూడా ఇది మంచి బెనిఫిట్గా తయారవుతుంది దీన్ని నేతిలో వేయించడం వల్ల నార్మల్గా తెలుసు కదా మనకి దగ్గు వచ్చినప్పుడు కరక్కాయని మనం నోట్లో పెట్టుకొని చప్పరిస్తాము అండ్ కరక్కాయ బెనిఫిట్స్ ఆయుర్వేదిక్ లో చాలా ఉంటాయి అది కన్ను షేప్ లో స్కిన్ కూడా మంచిది అది కన్ను షేప్ లో ఉంటది మీరు చూసినట్టయితే నార్మల్ గా కరక్కాయ సో అందుకని అది మనకి కంటికి చాలా మంచిది అనమాట సో కన్ను ప్రాబ్లమ్స్ లో కరక్కాయ చాలా విపరీతంగా మనం గమనించుకోవాలి ఏంటంటే ఇది మనము నేతిలో వేయించుకున్న తర్వాత పౌడర్ చేయాలి సో దీన్ని ఈక్వల్ గా తీసుకోవాలి కరక్కాయ పౌడర్ సోనాముఖి పౌడర్ ఈక్వల్ గా తీసుకొని మనం కొంచెం చేద్దాము సో ఇది ఒక 1 స్పూన్ తీసుకోవాలి ఈక్వల్ గా మనకి ఈజీగా దొరుకుతుంది నార్మల్గా మనకి ఆయుర్వేదిక్ షాప్లో కరక్కాయలు దొరుకుతాయి ఇది సోనాముఖి కూడా తెచ్చుకొని పౌడర్ చేసుకోవాలి ఇది ఒక 1 స్పూన్ కొంచెం వేయండి సోనాముఖి సో 2 ఈక్వల్గా తీసుకొని బాగా కలిపేసుకొని మామూలుగా చిన్న రోల్ ఉంటే దాంట్లో బాగా మర్దనం చేసేసుకుంటే ఇంకా తొందరగా కలిసిపోతుంది ఓకే సో ఇందులో సోనాముఖి కరక్కాయ 2 కూడా కన్నుకు చాలా మంచిది సైట్ ఉన్న పిల్లల్లో కూడా ఇవ్వచ్చు దీన్ని నార్మల్గా డ్రై అయి ఉన్న వాళ్ళకి అంటే ఎవరికైనా కళ్ళు బాగా పొడిబారినట్టు అయిపోయి వాటర్ కారుతున్న వాళ్ళకి ఇవ్వచ్చు కొంతమందికి ఎలర్జిక్ ఐస్ అంటాం అంటే ఎప్పటికీ దురద ఉంటుంది వాళ్ళకి కళ్ళు ఊరికే నలుపుతూ ఉంటారు కళ్ళు ఎర్రగా అయిపోతూ ఉంటాయి ఆ పిల్లలకి ఎన్ని స్టెరాయిడ్ డ్రాప్స్ వేసినా కూడా అప్పటి మందమే పనిచేస్తాయి అలాంటి పిల్లలకి కూడా మనం దీన్ని ఇస్తూ ఉంటే స్లోగా కొంచెం వాళ్ళకి చలవ చేసే ఫుడ్ పెడుతూ ఇలాంటి మెడిసిన్ మనం ఇంట్లో తయారు చేసి ఇస్తే తొందరగా వాళ్ళకి కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ తగ్గుతాయి కళ్ళకి కూడా మంచి బలం అనమాట ఇది ఓకే సో ఇది తేనెలో మనము ఇలా మిక్స్ చేసుకోవాలి ఆయుర్వేదిక్లో కరక్కాయతో చాలా రసాయనాలు తయారు చేస్తాం అంటే మనం స్ట్రాంగ్గా ఉంచడానికి కరక్కాయలో 6 రసాల్లో ఒక
లవణ రసం తప్ప అన్ని రసాలు ఉంటాయి, షడ్రసాలు అంటాం కదా. సో లవణ రసం తప్ప మిగతా 5 రసాలు ఉంటాయి. ఇది మంచి ధాతువులన్నిటిని కూడా, మన బాడీలో ఉన్న అన్ని ధాతువులని చాలా పుష్టిగా చేస్తుంది. సో నార్మల్గా దీన్ని కుంకుడు గింజ అంత సైజ్, నార్మల్గా మనకి కుంకుడుకాయ తెలుసు కదా, సో దాని లోపల ఉన్న గింజ సైజులో చేసుకొని రోజు ప్రొద్దున ఒకటి సాయంత్రం ఒకటి నార్మల్ వాటర్తో తీసుకోవాలి, సరిపోతుంది. ఓకే. సో ఇట్లా నార్మల్గా మనం ఇట్లా కుంకుడుకాయ గింజ సైజులో పెట్టుకోవాలి. ఇవి ఒక గాజు సీసాలో భద్రపరుచుకొని రోజు ప్రొద్దున ఒకటి సాయంత్రం ఒకటి నార్మల్ వాటర్ తోటే వేసుకోవచ్చు. తీయగానే ఉంటుంది ఎందుకంటే మనం తేనె కలిపాం కాబట్టి. సో అది వేసుకొని కొంచెం పిల్లలకైతే ఇంకొంచెం తేనె వేసేసి చప్పరిచి తినేసి సరిపోతుంది. సో ఇలా రెగ్యులర్గా వాళ్ళు ఒక 21 days మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి తీసుకుంటే ఎండాకాలంలో వచ్చే కళ్ళ మంటలు అండ్ కంటి దురదలు, కళ్ళ నుండి వాటర్ రావడము అండ్ కంటికి సంబంధించిన సైట్ ప్రాబ్లమ్స్ కూడా చాలా వరకు తగ్గుతాయి. జనరల్గా మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ మోషన్ ఫ్రీ అవుతుందా లేదా అని తెలుసుకుంటూ ఉంటారు కదా మేడం. మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్కి మీరు ఏం చెప్తూ ఉంటారు? ఇప్పుడు ఈ మందు ఇచ్చారు అంటే ఇది కాన్స్టిపేషన్కి హెల్ప్ అవుతుంది, అలాగే కంటి చూపుకి హెల్ప్ అవుతుంది అంటే నిజంగా ఇది బెనిఫిటే కదా మేడం. నార్మల్గా ఏంటి అంటే మన పొట్టలో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్నీ కూడా బయటికి వెళ్ళిపోతే గ్యాసెస్ కూడా బయటికి వెళ్ళిపోతాయి కాబట్టి హీట్ అనేది బాడీలో ఎక్కువ అవ్వదు. బట్ ఎప్పుడైతే పొట్టలోనే అవన్నీ టాక్సిన్స్ ఉంటాయో మనకి అవి ఇంటర్నల్గా టాక్సిన్స్ ఉండడం వల్ల హీట్ అనేది బాడీలో డెవలప్ అవుతుంది. ఆ హీట్ అనేది కంటికి అండ్ మన బాడీలో చాలా డెలికేట్గా అండ్ వేడి అసలు తట్టుకోలేని ఆర్గన్స్ అంటే కన్ను. సో అందుకని మనకి దాంట్లో ఫస్ట్ ఎవరికైనా కూడా బాడీలో హీట్ ఎక్కువైంది అంటే కళ్ళు మండలు, కళ్ళలోండి వాటర్ రావడం అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ముఖ్యంగా ఈ ఎండాకాలంలో మరీ ఎక్కువ, ఎందుకంటే బయట సమ్మర్ ఉంటుంది, మనం తినే వాటిలో ఒకవేళ చేంజెస్ చేసుకోకపోతే అంటే ఈ సమ్మర్లో చాలా వరకు ఎక్కువ ఆయుర్వేదంలో కూడా చెప్తాము బాగా అంటే వాటరీ సబ్స్టాన్సెస్ ఎక్కువ తీసుకోవాలి. లైక్ షర్బత్ లాంటివి, ఫాంటా లాంటివి, అంటే మనకి ఆయుర్వేదిక్లో కొన్ని పౌడర్స్ ఉంటాయి లైక్ ఎస్టి మధు కావచ్చు, సారిబా కావచ్చు, చందనం కావచ్చు అండ్ ఈ లోద్రా కావచ్చు, ఇలాంటి పౌడర్స్, తామర పువ్వు పౌడర్ కావచ్చు, ఇవన్నీ కూడా బాడీని చాలా కూల్ చేస్తాయి అన్నట్టు. వీటిని ఏం చేయాలి అంటే పౌడర్ జస్ట్ క్రష్ చేయాలి, కోర్స్ పౌడర్ లాగా చేసుకొని నైట్ హాట్ వాటర్లో, బాగా వేడివేడి వాటర్లో దాన్ని వేసేసి మూత పెట్టాలి. నెక్స్ట్ డే మార్నింగ్ అవి తీసుకోవాలి. వీటిని ఫాంటా అంటారు, బయట దొరికే ఫాంటా కాదు, నార్మల్గా ఆయుర్వేదిక్లో వీటిని ఫాంటా అంటారు. ఇవి తీసుకుంటే బాడీలో హీట్ తగ్గడమే కాకుండా కళ్ళు చల్లగా ఉంటాయి, యూరిన్ మంట ఉండదు, స్కిన్ కూడా మంట అనిపిస్తుంది మనకి సమ్మర్లో. ఇవి తీసుకుంటే చాలా కూల్గా ప్లెజెంట్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. మంచి రెమెడీని ఈరోజు మాకు పరిచయం చేశారు. వెరీ సింపుల్, అందరూ ఈజీగా చేసుకునేలాగా. మరి ఇవి పౌడర్స్ కూడా మనకి మార్కెట్లో దొరుకుతాయి. ఇది ఈజీ, అందరికీ తెలిసిందే కదా, కరక్కయ్య అండ్ సోనాముఖి అన్నది అందరికీ తెలిసిందే. అండ్ దీంతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, తినడానికి కూడా ఏమి ఇబ్బంది ఉండదు, మంచి టేస్ట్ గానే ఉంటది. తయారు చేసుకునే విధానం కూడా చాలా సింపుల్, బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఓన్లీ ఐ ప్రాబ్లమే కాదు, కాన్స్టిపేషన్ కి అలాగే ఎన్నో ప్రాబ్లమ్స్ కి ఇది హెల్ప్ అవుతుందని చెప్పుకోవచ్చు. కాన్స్టిపేషన్ ఉంటే పెద్దవాళ్ళు అయితే 2 తీసుకోవచ్చు. ఓన్లీ బర్నింగ్ ఐ మాత్రమే ఉంది, కళ్ళ మంటలు అలానే ఉన్నాయి, కొంచెం లైట్ గానే ప్రాబ్లం ఉందంటే 1 తీసుకోవచ్చు. ఏ టైంలో అయినా తీసుకోవచ్చు, ఎంటీ స్టమక్, మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఎంటీ స్టమక్ తీసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ మేడం, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.